టంటడాంగ్! ఇక కవర్లకెళ్ళైతే ఇప్పుడుతోనే చూడుల్లి ఐస్ క్రీమ్ వెళ్ళింది. అది కూడా వెరైటీ ఐస్ క్రీము నేను రెడీ చేసింది. అందుకనే కవర్లకెళ్ళి ఓపెన్ చేసేద్దనే గిట్లొచ్చింది. ఇక ఐస్ క్రీమ్ అంటే ఈ సీజన్‌లో ఎవరికైనా కూడా మస్తు ఇష్టం. ఇక పిల్లలకైతే ఇంకా బాగా ఇష్టం. ఇక ఐస్ క్రీమ్ చూసుడుతోనే కథం తీసుకున్నారు. నాకంటే నాకు అని గొడవ లేకుండా మంచిగా ఇద్దరు కలిసి సమానంగానైతే పంచుకొని తిన్నారు. ఇక ఇది చెయ్యనీకి కూడా ఎక్కువ ఖర్చు అయితే లేదు. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇక క్యాడ్బరీ షార్ట్స్ క్యాడ్బరీకి సంబంధించిన ఏ చాక్లెట్ అయినా కూడా సూపర్‌గా ఉంటది. ఇంకా పిల్లలకంటే పెద్దలకే మస్తు ఇష్టం. అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇక అందులోకి వెళ్ళైతే ఒక్కొక్క ప్యాకెట్లో 7, 8 దాకానైతే వచ్చేసినాయి. ఇట్లా రౌండ్ షార్ట్స్ అయితే మాత్రము ఏదో గుండ్రం గుండ్రం బాహుబలి బండలు లెక్క ఉన్నాయి కదా. ఫస్ట్ చూసినప్పుడైతే నేను కూడా మస్తు షాక్. ఎందుకంటే ఇవి తేవడం కూడా ఫస్ట్ టైమే నేనైతే. ఇక చిన్న రోకల్ బండలు వేసిన గిట్లాతోనే చిరిగిపోతున్నాయి. ఇక మిగిలిన కొన్ని ఏమో ఇట్లా చిన్న చిన్న ముక్కలు ముక్కలు లెక్క కట్ చేసిన అన్నమాట. ఎందుకు ఏంటిది అనేది మరి ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉంటేనే కదా తెలుస్తుంది. ఇక ఈ ముద్ద ముద్ద పచ్చడి లెక్క దంచిన దాన్నేమో ఒక గిలాసలో పోసిన. ఇక పొద్దుగాల మా పిల్లలకు పాలు ఇచ్చిన తాగులు రా అంటే ఇంకా అన్న పెట్టి ఆడుతుండ్రు. తీసిన కొన్ని తీసి గిలాసాల నుంచి వెళ్ళి ఈ గిలాసాలకు షిఫ్ట్ చేసిన చిన్న చిన్నగా తగ్గొట్టిన. అంటే మళ్ళీ కిచెన్లో దాకా ఏం పోయి రావాలి, దగ్గర అందుబాటులోనే ఉన్నాయి కదా అని ఒక 4 స్పూన్లు అయితే తీసుకున్నా. ఇంకా సరిపోయినట్టు అనిపించింది. ఇక ఇంకొక 2 స్పూన్లు కూడా పోసేసిన. ఇక సరిపోయింది. ఇక దాన్ని తీసిన మళ్ళీ గదే షార్ట్ కవర్ ఉన్నది కదా, చాక్లెట్లు వచ్చిన కవరు, గదే కవర్లో గుమ్మరిచ్చిన. ఇక మళ్ళీ దీనికోసం వేరేది ఎందుకు యూజ్ చేయడము అని అందులోనే పోసేసిన. ఇక పోసిన తర్వాత ఇక ఇంకిన్ని సరిపోలేనట్టు అనిపించింది. ఎందుకంటే కొంచెం బాగా చిక్కగా ఉన్నట్టు అనిపించింది. ఇక అక్కడ దక్కనే ఉంటే ఏం బాగుంటుంది, మనకు కొంచెం రావాలి కదా చాక్లెట్ షేప్ అని ఇంకిన్ని పాలు పోసి పైనకి వెళ్ళి ఇందాక ముక్కలు ముక్కలు కట్ చేసిన షార్ట్స్ ఉన్నాయి కదా అవి వేసిన. ఎందుకనంటే మనకి ఐస్ క్రీమ్ తింటుంటే బాదం లెక్క మంచిగా తగులుతూ ఉంటే సూపర్ అనిపిస్తుంది. ఇక దాని తర్వాత మాపటీలకి మళ్ళీ దీన్ని ఓపెన్ చేసేసిన. అంటే ఇది కానీ ఒక 2-3 గంటలు అయితే సరిపోతుంది. పొద్దుగాల టిఫిన్ చేసే టైంకి పెట్టేసిన. అంతే, మా పటేల్ అయిందో లేదో ఐస్ క్రీమ్ తయారైపోయింది. కాకపోతే నేను తీసేసరికి ఇంకా జరంతా లేట్ అయిపోయింది అంతే. ఇక కవర్ ఓపెన్ చేయగానే అచ్చం మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎట్లుంటుంది సేమ్ అదే షేప్ వచ్చేసింది. కాకపోతే గిల్ల ఏంటిది తెలుసా, అక్కడ కట్ చేసిన ముక్కలన్నీ కూడా కిందికి వచ్చి ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా వేసేసినాం కదా, అది స్లోగా కిందికి జరిపోయి ఉన్నాయి. మొత్తం పైన మాత్రం అంతా ఐస్ క్రీమ్ అయితే ఉన్నది. కొన్ని కొన్ని ఉన్నాయిలేండి, ఇక తింటుంటే ఆ ఫ్లేవర్ అయితే మనకు తెలుస్తుంది. మరి ఎట్లుంది అనేది అయితే ఇట్లా టేస్ట్ చేసినా సూపర్గా ఉంది. ఇక చేసిందే ఒకటి, నేను ఎక్కువ కూడా తీసుకురాలే కదా అనేసి సపరేట్గా తీసుకుపోయినా మా పిల్లలకి ఇచ్చేసిన. ఇక గిట్లా కాదు కానీ రేపు ఒక 10 తీసుకురావాలి మంచిగా. ఒక్కదాంతో ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఇంకా వెరైటీ వేసేయాలి. ఇక మా చిన్నవాడేమో నాకు ఇస్తే వచ్చాడు అక్కడదక్కడే గుర్ర తిరుగుతున్నాడు. వాళ్ళు అక్కడేమో తమ్ముడే అని అటు నుంచి వెళ్ళి చూస్తున్నది. ఇక కొట్టుకోకుండా ఇద్దరు తిన్నారు, అయిపోయింది.